బెనిఫిట్స్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. సో ఇవాళ కూడా దాని గురించి ఇంకొన్ని విశేషాలు ఎక్కువ తెలుసుకుందాం. అండ్ వీ హ్యావ్ డాక్టర్ రాజు గారు విత్ us. హలో అండి. సో మీరు రీస్ట్రక్చర్డ్ అయనైజ్డ్ వాటర్ గురించి చెప్తున్నారు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం కదా. సో దీనికి కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఈ లైఫ్ స్పాన్ వరకే, అంటే ఇంత టైం స్పాన్ వరకే వాడాలి అనేమైనా ఉందా, లేకపోతే లైఫ్ లాంగ్ వాడచ్చా అండి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. అంటే ఇలాంటి ప్రశ్న అప్పుడప్పుడు మేము వింటుంటాం. మేము నీళ్లు తాగితే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటండి? దీంట్లో ఏమీ కలపడం లేదుగా. సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి మాట జస్ట్ ఇంపాసిబుల్ అండి. నీళ్ళని ఇప్పుడు ఏమంటే కాచుకొని నీళ్ళు తాగితే సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? పోనీ కుండలో పోసుకొని తాగితే సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? ఉండవు. మళ్ళీ ఆర్ఓ వాటర్లో ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అంటే అవి మినరల్స్ పూర్తిగా పోతున్నాయి దాంట్లో. అసలు ఆర్ఓ సిస్టంలోనే పోతాయి. ఆర్ఓ వాటర్ మినహాయించి మిగతా ఏ వాటర్ తాగినా దానికంటే ఇది చాలా సేఫ్ అండి. ఆర్ఓ వాటర్లో ఎసిడిక్ నేచర్ ఉంటుంది కాబట్టి అది తాగొద్దు అని, అంటే అప్పుడప్పుడు తాగితే పర్వాలేదు. రెగ్యులర్గా నేను ఆర్ఓ వాటరే తాగుతాను, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటరే తాగుతాను, నాకు క్రిస్టల్ క్లియర్గా కనబడ్డదే తాగుతాను, దాని మినరల్స్ లేకపోయినా పర్లేదు, దాంట్లో ఒక రుచి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి సార్. ఎప్పుడైతే మీకు నిజమైన వాటర్ ఉంటుందో, స్వచ్ఛమైన వాటర్కి దానికి రుచి కానీ రంగు కానీ వాసన కానీ ఉండదు. దాంట్లో మినరల్స్ ఉన్నా కూడా రుచిలో ఏమి ఉండదు. మీకు రుచి కలిగింది అని ఏదైనా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్లో ఉంటే, నేను కూడా తాగానండి. నేను కొన్ని బ్రాండ్స్ చెప్పకూడదు. ఆ బ్రాండ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఆ బ్రాండ్ కొనుక్కొని తాగాను, ఎందుకంటే టేస్టీగా ఉండేది. కానీ ఎప్పుడైతే అర్థమైందో అది ఎందుకు టేస్టీగా ఉంటుందంటే దానిలో మినరల్స్తో పాటు టేస్ట్ రావడానికి వాళ్ళు కలుపుతారు. అదర్వైజ్ నో వాటర్, నో ఎక్సలెంట్ వాటర్ హ్యాస్ అ టేస్ట్ నార్ కలర్. అందుకే అంటుంటారు మురికి వాటర్ని ఎవరు కూడా క్లీన్ చేయలేరట. సో ఫిల్టర్ చేయొచ్చు, దాన్ని తీసేయచ్చు, కానీ అదండి ముఖ్యం. కాబట్టి ఈ రీస్ట్రక్చర్ అయనైజ్డ్ వాటర్ వల్ల ఇప్పటి వరకు అసలు సైడ్ ఎఫెక్ట్ ఏమిటండి? సైడ్ ఎఫెక్ట్ అంటే ఒక మంచి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మంచి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు, మీ ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి, తర్వాత అండ్ యువర్ ఎనర్జీ బికమ్స్ స్కై రాకెట్, మీరు ఎక్కువ ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఇదొక సైడ్ ఎఫెక్ట్. ఇంకొక సైడ్ ఎఫెక్ట్ అంటారా, బహుశా నేను చూసినట్టుగానే ఒక విషయం ఏంటంటే అండి, మొదట వారం రోజులు కానీ లేదా 2 రోజులు కానీ మీరు టాయిలెట్కి ఒకసారో 2 సార్లు ఎక్కువ వెళ్లాల్సి వస్తుందేమో. అలాగే మొదటి 2-3 రోజులు లేదా ఒక వారం రోజుల పాటు మీరు రెండోసారి కూడా, అంటే రోజుకి నార్మల్గా టాయిలెట్స్కి అంటే విరేచనానికి ఒకసారి వెళ్తారు, రెండోసారి కూడా వెళ్లాల్సి వస్తుందేమో. అదర్వైజ్ మీకు తర్వాత బౌల్ మూమెంట్ ఫ్రీ అయిపోయిన తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమనంటే ఇది. ఎందుకంటే నేను ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చానండి. వాళ్ళు తెల్లారి అంటే ఈరోజు వాటర్ వాడారు, ఒక 1.5 year తర్వాత మా ఇంటి నుంచే వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చాను. అంటే వాళ్ళు దే హావ్ సెంట్ సమ్ పర్సన్, నేను వాళ్ళకి పంపించాను. వాళ్ళు ఏమండి నా వైఫ్ మాకు చాలా ఇదిగా ఉందండి, మేము ఎక్కువసారి 2-3 సార్లు బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది ఇలాగా అంటే, కంగ్రాచులేషన్స్ సార్, మీ మీద చాలా తొందరగా ప్రభావం చూపించింది. దెర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్, ఇట్స్ ఎ వాటర్, ఇట్స్ జస్ట్ వాటర్. కానీ వాటర్ ఆ మైక్రో క్లస్టర్ ఉండడం, దాంట్లో ఆ నెగిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల మనిషి మీద పనిచేసినప్పుడు అది చాలా బాగా పనిచేసింది తప్పించి అంతకంటే క్లీన్ అవుతారు, ఇంకో 2 సార్లు వెళ్లాల్సి వస్తుందేమో తప్పించి ఇంకా నీళ్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కానీ ఉంటాయని కానీ నేను ఇప్పటిదాకా వినలేదు. అలాంటి ప్రాబ్లమ్స్ రావు. నథింగ్ ఈజ్ యాడెడ్. మీరు తాగే నీళ్ళని మనం ఈ మెషిన్ ద్వారా చిన్న యూనిట్లో పంపిస్తే లోపల టైటానియం సాలిడ్ మెడికల్ గ్రేడెడ్ టైటానియం ప్లేట్స్ ఉంటాయి. దాన్ని ప్లాటినంలో డబుల్ డిప్ చేస్తారు. ఆ ప్లేట్స్ మీద నుంచి ప్రవహించినప్పుడు ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్, 8-9 తరగతులు చదువుకున్నాం. కానీ వెన్ ఇట్ పాసెస్ త్రూ మంచి ఇలాంటి టైటానియం ప్లేట్స్ నుంచి వెళ్తున్నప్పుడు ఆ రీస్ట్రక్చర్ అనేది బాగా అయనైజేషన్ బాగా జరుగుతుంది. దానివల్ల ఈ విధమైనటువంటి గుడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అంతే తప్పించి బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో చూసారు కదా అండి, రీస్ట్రక్చర్డ్ అయనైజ్డ్ వాటర్ గురించి ఇవాళ తెలుసుకున్నాము. సో మరిన్ని విశేషాలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు NTV Health.